సో ఎప్పుడైతే ఈ జ్ఞానం అన్నది వస్తుందో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మనకి. సో మర్డర్స్ గాని ఏదైనా గాని శరీరాన్ని నరికేస్తున్నారు, ఆత్మని కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఆత్మలో పాపపుణ్యాలు ఏవైతున్నాయో వాటిని సమాప్తి చేయలేకపోతున్నారు కదా. మరి అలాంటప్పుడు శరీరాన్ని తీసేస్తే సమస్య ఎట్లా పరిష్కరిస్తాము? అసలు భగవంతుడు శరీరాన్ని ఇచ్చిందెందుకు ఇంతకీ? సో దేనికోసం ఇచ్చాడంటే, ఉదాహరణ ఒక మామిడి పండు ఉందనుకోండి, ఆ బీజాన్ని మనం గనక భూమిలో నాటి నీళ్లు పోసి పంచతత్వాలన్నీ సంయోగం ఇచ్చినప్పుడు ఆ చెట్టు వచ్చి ఆ పళ్ళు వస్తాయి. అంటే ఒక బీజాన్ని నాటితే ఒక పండు, ఆ పండు యొక్క రంగు, రుచి, వాసన ఇవన్నిటిని మనం ఆస్వాదిస్తాం. అంటే పంచతత్వాలతో కలిసినప్పుడే ఆ మామిడి గింజ యొక్క ఫలం ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించగలుగుతాం. ఇది అంతే.